నేను తాగిన సారు ఇవాళ 31 నేను తాగిన అవు మరి ఏం తీసుకున్నారు? పాలు తాగిన సార్ నేను. అంటే చెప్పు భయ్యా, నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. నీకు సైకాల స్పెల్లింగ్ వచ్చా? రాదు. ఉదా సార్ ఎందుకు భయపడుతున్నావు? ఊదు సార్. ఊపిరితిత్తులు ఖరాబ్ అయింది సార్. నా ఆరోగ్యం మంచిగా లేదు సార్. నేనేమన్నా దొంగతనం అది చేయలే కదా సార్. నేను ఎక్కువ దాగి కింద పడిపోలే కదా సార్. ఏం చేస్తావు సార్? ఆగిపోతున్నాయి. ఏమైంది? ఎందుకు అట్లా? నా ఇష్టం ఉన్నట్టు చేస్తా సార్. ఇప్పుడు బండి తీసుకొని పోతున్నావు, ఎవరికైనా ఏమైనా దెబ్బ తాకితే తల్లుతా సార్. నాకు ఆటం వస్తే తల్లుతుంది, లేకపోతే 19 వెళ్ళిపోతుంది. తాగి బండి నడపడం నేరమా కాదా? నేరమే అయినా కానీ అమ్మేటోడు నేరం అని చెప్తలేదుగా మీరు. అంటే లంచం తీసుకోవడం నేరం అని మీకు తెలుసు. మీరేం తీసుకుంటున్నారు ఆ డబ్బు చెప్పండి? అంటే 100 రూపాయలు నాకు ఒక చిట్టి ఇస్తున్నావా? హెల్మెట్ లేదని 200 తెంగుతున్నావు. ఆడొచ్చినామని చెప్పి 300 తెంగుతున్నావు. ముగ్గురు ఉన్నారని 600 తెంగుతున్నాం. మరి మేమేం చేయాలి సార్? పిల్లలతో ఉన్నాం. అది రూల్స్ మీరు ఫాలో కావాలి కదా. అక్క కట్టి పండిస్తాం, చెల్లెకి చిరంజీవి ఇస్తాం అని చెప్తే అన్ని రోజులు పాస్ కాదు కదా గురుగారు. ఇప్పుడు మీరు రూల్స్ ఫాలో కాకపోతే ఎట్లా ఇట్లా రోడ్ మీద? సార్ రూల్స్ ఫాలో కామని మీరు అన్నారు కదా, దానికి ఒక పొజిషన్ చెప్తా వింటారా సార్? మీరు ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు మందు తాగారా లేదా? తాగాం. మరి నువ్వు తాగినప్పుడు నా హోటల్ దాంట్లో ఒక ఎంప్లాయీ పోయి నువ్వు తాగినప్పుడు నేను తాగడానికి చిల్లర కానీ దానికేముంది భయ్యా? మేము బండ్ల మీద ఇట్లా ట్రావెల్ చేయట్లేదు కదా. ఇటుకాడ తాగి మా కుదరదు ఇంకా తారు మీద, మేము రోడ్డు మీద తాగి మా కుదరదు కానీ కదా అమ్మా. సరే బండి ఏ ఊరు మీద? మాది అసురాల విలేజ్ గ్రామం, కొండ అసురాలని కాండి. ఏం చేస్తావు? దుందికెళ్ళి పియేస్తారా? ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఏం పని చేస్తావు? ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్ అని ఇట్లా తాగుతారా? తాగొచ్చానా? ఎట్లా తాగుతావు సార్? వైన్సులు బంద్ చేయించి ఆ రోజు తాగిన రోజు నువ్వు ట్యాక్స్ కట్టు. చెప్పు. ట్యాక్స్ కట్టు ఫస్ట్. నువ్వు ఎందుకు ట్యాక్స్ కడతానా? మరి తాగినోడు ట్యాక్స్ కట్టాలి, అమ్మేటోడు కూడా ట్యాక్స్ కడుతుంది. అంటే 270 రూపాయలు మీరు తీసుకొని ఆడ తీసుకోపోయి 140 రూపాయలు ఛాలెంజ్కి 6500 రూపాయలు ఛాలెంజ్ చేసి దానికి మళ్ళీ జైలు శిక్ష ఏ పని 670 రూపాయలు టీవీ చూపిస్తాను లౌడ నాకు తెలియదా? పడితే ఇంటికి పోవాలి, రేటు పడితే ఆగాలని మాకు తెలియదా? బతకదా? మీరు బతకాలంటే మీరు జీతాలు ఇస్తలేదా? My family situation is going under family way. He is no Kavitaka. He is the MP of government. He is the MP. Kavitaka. My family in my WhatsApp contact. Family. Okay na? ఇక్కడ ఒక్కనికి ఎవ్వనికున్న CI, SI, కానిస్టేబుల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్వనికి సైకాలజీ స్పెల్లింగ్ రాదు, ఎవ్వనికి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు. బట్ ఒకటే, మై నేమ్ ఇస్ నితీష్. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, మాదాపూర్, శ్రీరామ కాలనీ, రోడ్ నెంబర్ 2. అర్థమవుతుందా? హ్యాపీ షోరూమ్ పక్కన నా గల్లీలో నా ఇల్లు. బట్ మా డాడీకి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళిపోతున్నా. నేను బరాబర్ తాగిన. ఎందుకు తాగినంటే ఈరోజు మా 21st మా అక్క వాళ్ళ కొడుకు 21st బర్త్డే. సో నేను తాగిన, మా డాడీకి యాక్సిడెంట్ అయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఏడికి? స్వామి ఆసుపత్రి వెళ్ళిపోతున్నా. నేను డ్రంక్ అయితే దొరకబట్టాను. చెలాన్ని కట్టుకుంటా. 30,000 కాదు, నాకు 40,000 మ్యాటర్ కాదు. బట్ వీళ్ళు ఇక్కడ ఆపేసిర్రు. సార్, ఒక మనిషి కంటే ఒక రూల్ ముఖ్యమైనది ఇక్కడ. ఒక మనిషి కంటే గుర్తుపెట్టుకోండి, పోలీస్ ఫోకస్ చేసుకో. నీకు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ రా. నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? యూజ్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్. నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? చెప్పు భయ్యా, నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. నీకు సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా? రాదు. బట్ 20,000
20,000 సంపాదించున్నావు, రోజు పొద్దున ఆఫీస్కి పోతున్నావు, రోజు పొద్దున వస్తున్నావు, 20,000 30,000 శాలరీ వస్తుంది, సంపాదిస్తున్నావు, కూర్చుంటున్నావు, తింటున్నావు, చికెన్ తింటున్నావు, మటన్ తింటున్నావు, మేఫీలు పోతున్నావు, బిర్యానీ తింటున్నావు. నీకు ఒక్క ముఖ్యం అంత ముఖ్యం కూడా రాదు. అర్థమవుతుందా? ఇది మీ జీవితం. వాడికి యాక్సిడెంట్ అయ్యి వాడు వెళ్ళిపోతున్నాడు, వాడు చలాన్ కట్టుకున్నంటే పైసలు ముఖ్యం కాదంట, బండి ముఖ్యం అంట, బండి సీజ్ చేయాలంట. ఇదంతా సిచ్యువేషన్ అంట, ఇది ఇక్కడ జరుగుతుందంట. బట్ ఒక్కడికి సైకాలజీ స్పెల్లింగ్ రాదు, ఒక్కడి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు. బట్ కేసీఆర్ వస్తే సెల్యూట్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ సెల్యూట్ అని అంటాడు. బరాబర్ మాట్లాడతా సార్, పోలీస్ స్టేషన్ వేసుకోండి.